తప్పుడు ఉద్దేశాలు, తప్పుడు తలంపులు, తప్పుడు ఆలోచనలు రాకుండా మనం ఆపలేం. ఎందుకంటే వాటిని ఉత్పత్తి చేసే శరీరములో మనం బతుకుతున్నాం. నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదనని రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో పౌలు మహనీయుడు చెప్పాడు. అలాంటి శరీరంలో మనం బతుకుతున్నాం కాబట్టి తప్పుడు ఆలోచనలు, తప్పుడు కోరికలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు తలంపులు ఇవన్నీ మనకి ఎదురవుతాయి. అవి మనకు రావటం తప్పు కాదు, అవి రావటం తప్పు కాదు. వాటిని పారద్రోలకుండా, వాటిని మన తలకాయలో గూడు కట్టుకొనిచ్చి వాటికి క్రియారూపం ఇచ్చినప్పుడు అది శక్తిగా మారుతుంది, అది మనల్ని పట్టి పీడిస్తుంది. అది పాయింట్. పాపానికి క్రియారూపకం ఇయ్యనంత వరకు నీకు డేంజర్ లేదు బిడ్డ, లెక్కలో కూడా రాదు. అక్కడ చాలామంది అనుకుంటారు, ఇన్ని రకాల తప్పుడు ఆలోచనలు నాకు వస్తున్నాయి, ఇన్ని దరిద్రగొట్టు తలంపులు నాకు వస్తున్నాయి, వీటన్నిటిని నేను చేయకపోయినా అలాంటి ఆలోచనలు నేను కలిగి ఉన్నందున మరి దేవుడు నన్ను లెక్క అడుగుతాడేమో, క్రీస్తు న్యాయపీఠం ముందు తీర్పు తీరుస్తాడేమో అనే భయం పరిశుద్ధులకు ఉంటుంది. పరిశుద్ధులారా, దేవుని రక్తంలో కడగబడిన బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతామని రాయబడి ఉన్నమాట నిజమే, కానీ అక్కడ తీర్పులోనికి దేవుడు తీసుకొచ్చేది మనము శరీరముతో చేసిన వాటిని, మనం తలంచిన వాటిని, ఆలోచించిన వాటిని కాదు, మనం చేసిన వాటిని లెక్కలోకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచనలుగానే సమాధి అయిపోతే గొడవ ఉండదు. కానీ కొంతమంది ఆలోచనల మీద జాలి పడతారు, వాటిని తలకాయలో గూడు కట్టుకొని ఇస్తారు. కొద్ది రోజులకి అవి క్రియారూపం దాలుస్తాయి. నేను చెప్తున్నా, ఆలోచనలు వచ్చినప్పుడే వాటిని వెళ్ళగొట్టినట్టయితే క్రియారూపం దాల్చకుండా ఉంటాయి. ఎక్కడానికి ట్రై చేస్తాడు, 4 మెట్లు ఎక్కి మళ్ళీ పడతాడు అనుకో, పడ్డోడు మళ్ళీ ఆడే కూర్చోడు, మళ్ళీ ఎక్కుదామని మళ్ళీ ట్రై చేసి ఈసారి ఇంకో 2 మెట్లు 6 మెట్లు ఎక్కి మళ్ళా కింద. దేవుడు అంటాడు, ఎందుకురా పడుతున్నావు అనడు. సరే, ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు, ప్రయత్నం అయితే చేస్తున్నాడు, పడుతున్నాడు, ఎక్కుతున్నాడు, వీడికి విసుగొచ్చి విరమించుకుంటున్నాడా, మళ్ళా ట్రై చేస్తున్నాడు అనేది చూస్తాడు. ఆ ఆశ నీలో ఉన్నంత వరకు దేవుని చేతిలో నువ్వు ఉన్నట్టే. పోరాడినంత వరకు నువ్వు దేవుని చేతిలో ఉన్నట్టే. పోరాటం మానేశావా, ప్రయత్నం ఆపేశావా, ఎక్కడానికి ఇంకా వేస్ట్ ప్రయత్నం అని ఆశలు ఉడిగిపోయి దిగజారి కూలబడిపోయావా, అవుట్. దేవుడు నిన్ను పక్కన పెట్టే అవకాశం ఉంటుంది.